హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ గారి వంటలు. పాలక్ చిల్ల దోశ ఎలా చేయాలో చూద్దామా? నానబెట్టిన పెసరపప్పు, 2 పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం, చిన్నగా కట్ చేసుకున్న అల్లం, 6 నుంచి 7 రబ్బల వెల్లుల్లి, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, ఆ తర్వాత 100 నుండి 150 గ్రాముల పాలకూర సన్నగా తరుక్కొని మిక్సీలో వేసేసుకోవాలి. అరకప్పు పెరుగు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి గ్రీన్ కలర్లో ఉంటుంది. పెనం మీద దోశ వేసుకొని ఆనియన్స్తో వేసుకోవచ్చు, నార్మల్గా కూడా వేసుకోవచ్చు. 2 to 3 minutesలో పాలక్ చిల్ల దోశ రెడీ.